కూటమి ప్రభుత్వానికి జంగిల్ రాజ్ అని పేరు పెట్టారు వైఎస్ జగన్. జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం అని అర్థం. చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వానంగా నాసిరకంగా ఉంటుందని టీడీపీ అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఏపీలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయి. రెడ్ బుక్ భయపడి ప్రజలు ఏం మాట్లాడడం లేదు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని చాలామంది చెబుతున్న మాట. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లోకేష్ పెత్తనాన్ని చాలామంది భరించలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అరాచకం గురించి పవన్ కళ్యాణ్ను విలేకరులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా పారిపోయాడు. ఓ మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోయాడు. మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడ్డాడు. జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న అభియోగాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి జంగిల్ రాజ్కు ప్రతీకలు అంటోన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలనను జంగిల్ రాజ్గా అభివర్ణించారు. మొదటిసారిగా ఆయన ఈ డైలాగ్ వాడారు. జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం అని అర్థం. గత ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత జగన్ కూటమి సర్కారుకు పెట్టిన పేరు ఇది. రాజకీయంగా 48 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వానంగా, నాసిరకంగా సాగుతుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ మధ్య ఒక మిత్రుడు పల్నాడు ప్రాంతానికి వెళ్ళి వచ్చారు. గత ఎన్నికలకు ముందు ఈయన టీడీపీకి పూర్తిగా అనుకూలంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనే ఆశ్చర్యంగా, అబ్బే ఇదేం పాలనండి, చాలా ఘోరంగా ఉంది, మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. దానికి కారణం ఏమిటని అడిగితే, అసలు ప్రభుత్వం పనిచేస్తుందో లేదో తెలియడం లేదని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, టీడీపీ కేడర్ అరాచకాలే కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేమంటే రెడ్ బుక్ అని బెదిరిస్తున్నారు. మరి జనం ఎందుకు స్పందించడం లేదని అడిగితే, పోలీసుల కేసులు భయపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి భావన ఈయన ఒక్కరిలోనే కాదు. ఈ మధ్య ఏపీకి వెళ్ళి హైదరాబాద్కు తిరిగి వచ్చిన వారు చాలామందిలో ఇదే కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటి? రెడ్ బుక్ పేరుతో ఈ 19 నెలలుగా సాగిన అరాచకాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైసీపీ కార్యకర్తలపైన, నేతలపైన కక్షపూరితంగా కేసులు పెట్టి వైసీపీని అణచివేయాలని చేస్తున్న ప్రయత్నాల మీద ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ జనసేన కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోగా అన్నీ చేసేశామని చంద్రబాబు నిత్యం అసత్యాలు వల్లివేయడం, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ అహంభావపూరిత ప్రకటనలు చేయడం, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేని దైన్యస్థితి, ఇలాంటి వాటి వల్ల ఏపీ ప్రజల్లో ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకుంటూ ఆయనకు కావలసిన సదుపాయాలు కల్పించి పూర్తిగా విధేయుడిగా మార్చుకోవడం ద్వారా చంద్రబాబు ఆయన వైపు నుంచి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతున్నారట. కానీ తన కుమారుడిని నియంత్రించే శక్తి చంద్రబాబుకు లేకుండా పోయిందన్నది టీడీపీలో ఉన్న ఒక అభిప్రాయం. తనకు సంబంధం లేని హోంశాఖపై పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నింటినీ ఆయనే పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేష్ను పొగడ్డానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురి మధ్య ఒక సమన్వయం లేకుండా పోయిందని అంటున్నారు. చంద్రబాబు ఏమి చెబుతున్నారో, ఏం ప్రసంగాలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. లోకేష్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. దానికి ఆయన పలు ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగుల్లో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదించడం వంటివి ఎన్నో కనిపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. వైసీపీ కార్యకర్తలపై కోడిని కోశారంటూ కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది వైసీపీ విమర్శ. పోనీ అదే సూత్రాన్ని అందరి విషయంలో పాటిస్తున్నారంటే అదేం లేదు. సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు ఎంత భీభత్సంగా కోడి పందాలు ఆడించింది, 100 కోట్ల మేర పందాలు నడిపింది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న కొందరు సైతం దగ్గరుండి కత్తులు గట్టించి కోడి పందాలు జరిపించడం, అక్కడ అన్ని రకాల జోదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములు అయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్ళెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి
వేలాది మంది అక్కడ జమగడుతున్న పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడికి వెళ్ళి పందాలు కాసిన పోలీస్ వ్యవస్థ కానీ, ఈడీ వంటి సంస్థలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవరిని పట్టుకుని రోడ్డు మీద నడిపించలేదు. రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్న పోలీసులు ఆపలేదు. పైగా ఒక అధికారి ఎలా పాట పాడాలో, డ్యాన్స్ చేయాలో కూడా చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్స్లో భాగస్వామి అవడంపై లోకేష్ కూడా ఆగ్రహించారట. చివరికి పులివెందుల్లో కూడా టీడీపీ నేత ఒకరు 3 కోట్లు వసూలు చేసి కోడిపందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కోన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవల రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్ళు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరబెట్టుకున్నా ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియజేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడని కబుర్లు చెప్పిన ఈ ముగ్గురు నేతలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ను మీడియా ప్రశ్నించబోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం విమర్శలకు దారితీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రి గారి పిఏపై ఆరోపణలు చేసిన మహిళనే జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జోదమాడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబట్టడం ఈ ప్రభుత్వం జంగిల్ రాజుగా మారిందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. అదే టైంలో వైసీపీకి చెందిన వారిపై జరుగుతున్న దాష్టికాలు అన్నీ కావు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు తరిమేశారట. ఇలా ఒకటి కాదు, అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్నీ వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే జగన్ ఏపీ కూటమి ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. అది సార్థక నామధేయమేనని అనుకోవాలా?